ఫైనాన్స్లో ఎంఎన్సీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫండ్ అకౌంట్ రోల్స్కి పోవాలంటే సిఏ చేయాలా పీజీడిఎం విత్ ప్లానెట్ ఫైనాన్స్ చేయాలా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. మీకు డిఫరెన్సెస్ చెప్తాను. యూ కెన్ డిసైడ్ ఆఫ్టర్ 2 minutes ఆఫ్ వీడియో. ఇప్పుడు సిఏ చేస్తే మేజర్గా సిఏ సూటబిలిటీ ఎవరికంటే ప్రాక్టీసింగ్ పెట్టడానికి. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ జిఎస్టీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ ఇంటర్నల్ ఆడిట్ స్టాట్యూటరీ ఆడిట్ సిఏ ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అనమాట. అదే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో పోవాలంటే మనకి కంపెనీస్ చూసేది స్కిల్ సెట్ చూస్తారు. సిఏలో మేజర్గా సబ్జెక్ట్స్ వచ్చేసి టాక్సేషన్, ఆడిటింగ్, లా, కాస్టింగ్ ఉంటాయి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్కి అసలు అవసరం లేదు. ఇక్కడ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కావాల్సింది ఫైనాన్షియల్ మార్కెట్స్, డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్స్, బాండ్స్ అండ్ టూల్స్ లైక్ ఎక్సెల్, పవర్ బిఐ, ట్యాబ్లో, ఆల్ట్రిక్స్. ఈ సిలబస్ అనేది సిఏలో ఉండదు. సో ఎంఎన్సీస్కి పోవాలంటే ఖచ్చితంగా సిఏ చేసిన వాడికి ఎంత 9 to 10 lakhs ప్యాకేజ్ వస్తుందో అంతే ప్యాకేజ్ మన పీజీడిఎం వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్తో కొట్టేస్తున్నారు. సో అందువల్ల I recommend to come for PGDM if you want to start career in the investment banking companies and fund accounting companies. అయితే పాస్ పర్సంటేజ్ ఇస్ మేజర్ క్రైటీరియా. సిఏకి వెళ్తే మీకు సిపిటి క్లాస్లో 100 మంది ఉంటే ఫైనల్ పాస్ అయితే మ్యాక్సిమం ఒక 7-8 people. కానీ మన పీజీడిఎంలో 100 మంది ఉంటే 100 మంది పాస్ అవుతారు. అండ్ ఇందులో ఒక 85-90% ఆఫ్ ద పీపుల్ 10 lakhs ప్యాకేజ్ 1 or 2 year ఎక్స్పీరియన్స్లో క్రాస్ చేసేస్తున్నారు. అంటే సిఏకి వెళ్తే పాస్ అనేది మన చేతుల్లో ఉండదు. పీజీడిఎం అనేది పాస్ నా చేతుల్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్లేస్మెంట్ కూడా నా చేతుల్లో ఉంటుంది. కానీ మేజర్ డిఫరెన్స్ ఇక్కడ ఎందుకు సిఏ చేయాలంటే చెప్తాను. నేను సిఏ కాబట్టి ఈ మాట ఏనండి నేను చెప్తున్నాను. మీరు రిలేటివ్స్ దగ్గరికి పోయి నేను సిఏ చేస్తున్నానంటే వావ్ సిఏ చేస్తున్నావా అంటారు. కానీ పీజీడిఎం ఐఎమ్ జాయినింగ్ ప్లానెట్ ఫైనాన్స్, ఐఎమ్ జాయినింగ్ పీజీడిఎం అంటే వావ్ అని ఎవరు అనరు. ఎందుకంటే ఆ బ్రాండ్ అనేది మనకి లేదు. అందువల్ల యూ కెన్ డిసైడ్ కి ఈజియెస్ట్ వేలో సెటిల్ అవ్వాలంటే పీజీడిఎం, కష్టపడైనా నాకు పేరు రావాలి, ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే సిఏ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అయితే అసలు కంపెనీస్లో ఫస్ట్ 2nd జాబ్లకు మాత్రమే క్వాలిఫికేషన్ అడుగుతారు. తర్వాత నుంచి నీ క్వాలిఫికేషన్ అడగరు. అంటే సిఏ క్వాలిఫైడ్ విత్ 4 year ఎక్స్పీరియన్స్ or MBA with 5 year experience will be getting the same package. Nobody checks their qualification. అంటే ఒక లెవెల్ దాటాక. ఓకే, సో యూ కెన్ డిసైడ్ అకార్డింగ్లీ. ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ juniors looking to start their career in finance. Thank you very much.